ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను చూడండి, ఒక్కటే స్పూను. దీంట్లో పల్లీలు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు అన్నీ మిక్స్ చేసుకున్నాను. వేయించుకున్నాము. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేస్తున్నాను. కొద్దిసేపు మూత పెట్టుకుందాము. వచ్చింది కొంచెము ఎల్లిపాయ అండి. ఇప్పుడు రవ్వ నేను ఒక 2 గ్లాసులు పోసుకున్నాను, మీకు తగినంత చేసుకోండి. చూడండి, ఒక్క స్పూన్ ఆయిల్ తోటి ఎంత బాగా వస్తుందో చూడండి. కొంచెం వేయించుకొని మనము పచ్చివాసన అనేది పోయేంత వరకు వేయించుకున్నాము. దీంట్లో ఎందుకు వాటర్ పక్కన వేడి పెట్టుకున్నామంటే తొందరగా అవుతుందండి. మనకు ఒక 5 మినిట్స్లో అయ్యేది మనకు 2 మినిట్స్లో అయిపోతుంది. చూడండి, నీళ్ళు పోసుకున్నాను. ఎందుకు వెయిట్ చేసినామంటే తొందరగా కావడానికని నేను కొంచెం వెయిట్ చేసుకున్నాను గోరువెచ్చగా. ఇప్పుడు మనము సాల్ట్ వేసుకున్నాము మనకు తగినంత. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 2 మినిట్స్ పెట్టేసుకుంటే మనకు ఉప్మా రెడీ అయిపోతుంది. గోధుమ రవ్వ వల్ల ఏం బెనిఫిట్స్ అని అనుకుంటే, మనకు ఒక్క స్పూన్ ఆయిల్ తోటి గోధుమ రవ్వ ఉప్మా చేసినామండి. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి షుగర్ వ్యాధి ఎక్కువైపోతుంది. ఎందుకు రైస్ అవాయిడ్ చేస్తున్నారు. అందుకే రైస్ అవాయిడ్ చేసుకొని ఇట్లా తింటే పుల్లలుగా రైస్లా ఉంటుంది కాబట్టి టేస్ట్ ఉంటుంది, హెల్త్ ఇస్తుందండి. ఇది చాలా బెటర్ అండి. ఏదన్నా కావాలనుకుంటే, ఏమన్నా అర్థం కాకపోతే పైన నా స్క్రోలింగ్ నెంబర్ వస్తుంటుంది, కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. రెడీ అయిపోయిందండి. చూడండి ఎంత బాగుందో చూడండి. ఇట్లా మీరు కూడా చేసుకోండి. హెల్త్ పరంగా హెల్త్ని తీసుకోండి. చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇది తింటేనే కానీ తెలుస్తుందండి, తినకపోతే తెలియదు. అందరు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.